డీబీటీలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. డీబీటీలకు అనుమతి ఇవ్వలేమని ఈసీ తెలిపింది. 5 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి. ఓవరాల్ గా ప్రస్తుతం హైకోర్టులో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కు సంబంధించి వాదనలు జరిగాయి. వాదనలు పూర్తి తీర్పు కూడా రిజర్వ్ పెట్టడం జరిగింది. అంటే రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ నిధులకు సంబంధించి ప్రధానంగా ఎలక్షన్ టైంలో ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదని ఈసీ కొంత కంప్లైంట్ చేశారు. ఈసీ దాన్ని తీసుకుని ప్రధానంగా తమ వాదనలు హైకోర్టులో వినిపించిన తర్వాత ఈసీకి హైకోర్టులో జరిగిన దాని ప్రకారం కొంతవరకు పెండింగ్ లో పెట్టిన పరిస్థితి దీన్ని కనిపిస్తుంది. అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆల్రెడీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాము, ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన కన్నా ముందే నిర్ణయం తీసుకున్నాం. అయితే దాన్ని గమనించిన నిధులు ఇప్పుడు విడుదల చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి. అయినప్పటికీ కూడా ఈసీ ఎలక్షన్స్ అయిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తుంది. ఓవరాల్ గా తీర్పును ప్రస్తుతం రిజర్వ్ లో ఉంచిన పరిస్థితి. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ప్రధానంగా రావాలి, చేయూతకు సంబంధించి రావాల్సింది, వీటన్నిటి మీద కూడా పెండింగ్ పెట్టారు. లేదనుకున్న వాళ్ళకి సుమారు 5 గంటల పాటు కొనసాగి డీబీటీలకు అనుమతి ఇవ్వలేని ఇంత కమిషన్ కోర్టు చేసింది. ఈ వాదనలు పూర్తిగా అయిన తర్వాత రిజర్వ్ చేసిన హైకోర్టు తీసుకునే అవకాశం ఉంది. ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.